హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివ్యా నాగేష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ ఫొటోస్ యశస్వి పుట్టినాక ఫస్ట్ డే నుంచి 10th డే వరకు. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నగా 21st డే చేసినాము. ఉయ్యాలలో తొట్టలు వేసినాము. ఇది మా అమ్మ నాన్న, పక్క నుంచి మా అక్క వాళ్ళ కొడుకు. ఇది మళ్ళీ టెంపుల్లో తొట్టలు వేసి రాయగారు. ఇది ఫస్ట్ మంత్ అప్పుడు. ఈ ఫొటోస్ మా మ్యారేజ్ డే రోజు, ఆ రోజే సత్యనారాయణ వ్రతం తీసుకున్నాం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఆ ఫొటోస్ ఇవి. ఈ ఫోటో యశస్వి 2nd మంత్ కంప్లీట్ అయిన తర్వాత అట్లా తీసినాము. థర్డ్ మంత్లో తీసినంత టైం లేదు, ఇట్లా ఎడిట్ చేసిన ఫోటో. ఇది యశస్వి డాడీ నవ్విస్తుంటే నవ్వుతూ ఉంది, ఆడుతుంది. मत करो ఏంటి మరి ఏంటిది చెప్పు. ఏం కావాలి? పెళ్ళి కావాలా? పెళ్ళి కొనేనా? వద్దా? కారు కొనేనా? కారా? బైక్? కారా? పెద్దదా చిన్నదా? పెద్ద కారా చిన్న కారా? ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు 2nd మంత్ అయిపోయినాక 3rd మంత్లో నేమింగ్ సెరమనీ చేసారు. అప్పటి ఫొటోస్ ఇవి. ఇవి మా అమ్మ నాన్న మాకు బట్టలు పెడుతున్నారు. ఆల్బమ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది వచ్చేసి పొంగల్ రోజు మేము ఇట్లా డెకరేట్ చేసి దించినాము. ఈమె మా పెద్దక్క వాళ్ళ కూతురు. సంక్రాంతి పండుగకి లడ్డూలు చేసినప్పుడు అప్పుడే 100 days అయినాయి ఈమెకు. ఆ రోజే అయితే లడ్డూలు పెట్టి ఇట్లా దించినాం అన్నట్టు ఫోటో. ఈ ఫొటోస్ వచ్చేసి ఫస్ట్ టైం యశస్వి హైదరాబాద్కి వస్తుంటే అప్పుడు ట్రైన్లో బోర్లా వేసి దింపినాం. చాలా మంచిగా వచ్చింది కదా పిక్. అప్పుడే మేము హైదరాబాద్కి వచ్చినాము. ఇక అప్పటి నుంచి ఇప్పుడు ఇక హైదరాబాద్లోనే ఉంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. ఇది 4th మంత్ కంప్లీట్ అయినాక 5th మంత్ పడేటప్పుడు ఫొటోస్ తీసినాము. ఎంత గట్టిగా అరుస్తుందో యశస్వి. రోజైతే నా చెవులు పోతున్నాయి. అమ్మో. ఇది 5th మంత్ కంప్లీట్ అయినప్పుడు మాస్టర్ చెఫ్ వీడియో తీసినాము. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది అన్నప్రాసన్న రోజు మా అమ్మ మా నాన్న యశస్వికి అన్నం తినిపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది మా అత్తయ్య, అంటే మా బావ వాళ్ళ అమ్మ. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మా పిన్ని, మా అన్నయ్య. ఇది యశస్వి పిల్లో ఇస్తే ఆడుతుంది. తన ఫేస్ మీద వేస్తే ఆడుతుందో లేదో, తీస్తుందో లేదో అని చెప్పేసి మేము పిల్లో వేసినాం మీద. అయితే తీసుకొని ఆడుతుంది. ఆడుతుందో లేదో అని చెప్పి మేము ఆ పిల్లో తన ఫేస్ పైన వేసినాం. తీసి ఆడుతుంది, బాగానే ఆడుతుంది అని చెప్పి ఇక అప్పుడు వీడియో తీసిన. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది పెద్ద కోరిక. మా పాపతోటి ఆ కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నాను. మా పాపతో పాటు మా వీడియోస్ అన్నీ, మా డైలీ రొటీన్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇలా అన్ని బ్లాగ్స్, అలాగే కుకింగ్ వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను. అన్నీ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మా నుంచి కామెంట్ కూడా పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. జస్ట్ నచ్చితే చూడండి, లేకపోతే అంతే.
ఈ ఫోటో వచ్చేసి వితౌట్ డ్రెస్తోని ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుందామని చెప్పి ఇట్లా ఫోటో తీశాను. చాలా బాగా నవ్వుతుంది కదా. ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు మా బావేమో మా ఇంటి ముందు డోర్ దగ్గర దిగినాడు, నేనేమో టెంపుల్లో దిగాను ఆ ఫొటోస్. యశస్వి ఫోటోకి వెళ్ళి చూడమంటే అసలే చూస్తలేదు, తను ఎటో చూస్తుంది, కిందికే చూస్తుంది. అందుకే ఎలా అలా అని చెప్పేసి నేను ఎత్తుకున్నాను, మా బావ దింపినాడు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా కోరికగా ఉండే, అందుకే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మంచి సపోర్ట్, మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ నాకు చాలా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను తీయడానికి ట్రై చేస్తాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే అన్ని వీడియోస్ చూడండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.